పిఠాపురం వంగ గీత 5,000 10,000 మెజార్టీతో నెగ్గుతుంది. ఇక్కడ టీడీపీ గలాస ఏముండదు, ప్రపంచం ఉండదు. ఏదో కొబ్బరి వంగ గీత ఏమి డెవలప్ లేదన్నారు కదా. ఉప్పడి హై స్కూల్ కానీ, పోర్టు కానీ, ఇక్కడ జిఎస్ఎల్ హాస్పిటల్ కానీ, కాకినాడ జిహెచ్లో వంగ గీత విశ్వనాథ్ ఎమర్జెన్సీ కానీ అని కాపాడు వీళ్ళకేం తెలుస్తుంది. కానీ బంపర్ మెజార్టీతో వంగ గీత మాత్రం కన్ఫామ్, ఇందులో డౌట్ లేదు. అక్కడ సునీల్ కూడా నెగ్గుతాడు. వీళ్ళు ఎవరు కూడా పొన్నూరు వాళ్ళు ఇవాళ గలాస్ కొట్టేస్తే ఎక్కడ ఉంటాడో తెలీదు. అదే వర్మ అయితే కొద్దిగా ఇబ్బంది పడుతురు. ఏం లేదు, ఓటు బ్యాంక్ అంతా వంగ గీత. నువ్వు అడిగేదాళ్ళ కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళని అడుగు, వంగ గీత కన్ఫామ్. పవన్ కళ్యాణ్ అభ్యర్థి మాకెందుకండి, సీఎం ఎవరు చెప్పమనండి. 24 21 సీటు ఎలాగవుతాడు, వీడు ఎక్కడ ఎత్తాడో తెలీదు, వీడు ఉంటాడో తెలీదు, పోతాడో తెలీదు. అలాంటప్పుడు ఎందుకు అభ్యర్థి? ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే కాదు అక్కడ పార్టీ అధికారం వేరైంది అనుకో, ఇక్కడ ఏమో వంగ గీతను పెట్టి చేయించేస్తారు అలా. ఈవిడేమో ఈడు అలా ఉంటాడు. ఉదాహరణకి మాకు పెద్దాపురం చినరాజాపు తెలిసేది. ఇప్పుడైతే వంగ గీత. జనసేన టీడీపీ బీజేపీ అందరూ కలిసిపోయారు. ఎంతమంది కలిసి ఎందుకండి, పని చేయాలి కదా. ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు ఏమి ఇస్తున్నారో చెప్తలేదు వీళ్ళు. ఇప్పుడు ఏమి ఇస్తారు, ముగ్గురు కలిపి ఏమి ఇస్తారు చెప్పమనండి. సీఎం జగన్ కన్ఫర్మ్, అది దానికి పోటీ లేదు. ఇక్కడ మాత్రం ఏంటంటే ఇబ్బంది, సీఎం మించిన ఎవరు లేరు స్వామి. డబ్బులు ఎవరైనా అమ్మఒడి 45,000 18,750 రూపాయలు ఇవన్నీ దెబ్బల వాళ్ళు ఉన్నారు. అన్ని వర్కులకేనే జనం కట్టగానే ఉన్నారు. వీళ్ళు మాత్రం కింద మీద పెట్టి అయ్యడేమో వాలంటరీ వ్యవస్థ రద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు, ఎదవాలని అన్నాడు. ఇవాళ 10,000 ఇస్తానన్నాడు వాలంటరీ వ్యవస్థకి. ఎలాగిచ్చేస్తాడు? అది పవన్ కళ్యాణ్ 21 సీటు సీఎం అవడు. దాన్ని మోటానికేమో ఇటు భుజాన్ని వేసుకుంటాడు. అయినామో తప్పుడు పనులు ఉన్నాయి. ఎవడైనా ముగ్గురు 3 పార్టీలను పందులే గుంపుకు వస్తే సింగల్గానే వస్తుంది. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దిగబోతున్నారు రంగంలోకి. ఎలా ఉంటుందంటారు, ఎవరు గెలిచే అవకాశం? గీత గారు 70,000 మెజార్టీలు వస్తుందండి. గీత గారు మొత్తం పెట్టిన పథకాలన్నీ, జగన్ గారు పెట్టిన పథకాలన్నీ రిలీజ్ అయిపోయి ఉప్పాడికి ఆనగొట్టు కడుతున్నారు, ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు. ఉప్పాడు గొట్టు కూడా పాస్ అయిపోయింది. మా చెరువులో 70,000 వేసుకున్నాం. 70,000 వేసుకుంటున్నాం మెజార్టీ. ఈ జనసేన 30% ఉంది జనసేన, 70% గీత గారు. గెలమనండి, సర్వేలో తేలిపోద్ది కదా, ఓటింగ్ జరిగేటప్పుడు తెలుస్తుంది కదా. అప్పుడు గెలిపి ఎంతనా చెప్పేస్తారండి. ఇప్పుడు నేను 70,000 చెప్పేశాను, గెలిపి చెప్తాం. లెక్కమెంట్లో తేలిపోద్ది కదా ఎంత వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది సర్వే. ఇప్పుడు ఆ పథకాలన్నీ బాగున్నాయి కదా, జగన్ గారు చేసిన ప్రభుత్వం అంతా బాగానే ఉంది. ఇప్పుడు జనం జై కొడుతున్నారు, ప్రతి జిల్లాలో జై కొడుతున్నారు. బస్ యాత్రలోనే జనం మేట్లాడుతుంది. దాన్ని చూసి అన్న పవన్ కళ్యాణ్ భయపడతాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తానంటే వాళ్ళ మాటలు చదవ కదా, పెద్దల చేతుల్లో ఉన్నాయి. పెద్దలు కూడా ఎక్కువ జనసేనకు 30% ఉంటే 70% వైసీపీకి ఉంది. వైసీపీ 70% ఉందండి. ఇంకా వచ్చే జనాలు కూడా జనసేనలో నుంచి టీడీపీ వైసీపీలోకి వస్తున్నారు. గీత గారు ముందు ఒకసారి ఇక్కడ చేసింది కాబట్టి, ముందు కాంగ్రెస్ ఐటంలో ఆవిడ గొట్టు కట్టింది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కట్టబోతుంది, ఆవిడ గెలుతుంది. పనితీరు మాడతీరు ఆవిడ చెప్పిందల్లా చేస్తానే ఉంటుంది, చేయకు మానదు. ఇప్పుడు 2012లో మాయాపట్నం కాలిపోయింది, చీపెట్టింది, కాలనీ కట్టించింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. రాజశేఖర రెడ్డి ఐటంలో వచ్చింది ఆవిడ, ఆనగొట్టు కట్టించింది, సముద్రాన్ని కొట్టేయించింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది, కొట్టిపోయిన కొట్టంతా మళ్ళీ అయింది. చెప్తే చేస్తారమ్మా గీత గారు. మేము చెప్పినా చేస్తుంది. పలాంటి టైంకి వస్తానంటే వచ్చి తీరుతుంది. సమస్య ఇది ఉందని వెళ్తే టైం పెడుతుంది, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ చేసి పెడుతుంది ఆ పని. ఒక ఛాన్స్ అని అడిగితే ఆయన ఏం చేసాడండి ఇక్కడ? ఆయన ప్రత్యేక పార్టీ పెట్టుకోమనండి. 3 పార్టీలు కలిసి వస్తున్నాయండి. 3 పార్టీలు కలిపి ఏ పార్టీకి మేము ఒకటి ఎలా? ఆయన ప్రత్యేక పెట్టుకోమన్నాడు. 15 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఆయన ప్రత్యేక పెట్టుకొని పోటీ చేయమన్నాడు. ఇప్పుడు జనాలకు అభివృద్ధి వస్తుంది, సానుభూతి కలుగుతుంది ఆయన మీద. నేను వీళ్ళతోటి కలిసి వాళ్ళతోటి కలిసి పొత్తులు పెట్టుకొని వస్తానంటే బాగోదు కదా. ఎవరన్నా సరే ఒంటరిగా వచ్చి పోరాటం చేయమనండి. ఇప్పుడు జగన్ గారు ఏ పొత్తు పెట్టుకోలేదు. ఆయన 300 పార్టీలు అయినా ఏమి చేయలేవు ఇప్పుడు ఆయన్ని. వస్తారండి, సినిమా చూసి వాళ్ళు రారా? ఆయన సినిమా ఫీల్డ్లో మనిషి. బోల్డ్ మంది కుర్రోళ్ళు ఎక్కువ వచ్చేస్తారు, గ్యాంగ్ కుర్రోళ్ళు పెద్దలు కూడా వస్తారు. సినిమా యాక్టర్ అంటేనే చూడడానికి బోల్డ్ మంది వస్తారు. మరి ఎందుకు వస్తారు?
చూడడానికి వస్తున్నారు. ఓటింగ్ చేయడానికి రావట్లేదు కదా. వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా పార్టీ ఎక్కడన్నా మీటింగ్ పెడితే ఓటేసి వాళ్ళు వెళ్తున్నారు, అంతా జనాలు అంతా. కుర్రోళ్ళు వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది అనుకోండి, కళ్యాణ్ గారు వస్తున్నారంటే రోడ్లు కాచుకొని ఉంటే జనం అన్నాలను. మొన్న ఒకసారి వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ కనిపించలేదు కదా. ఇదే నియోజకవర్గంలో మనిషి అయితే వరం గారు ఒకసారి చేశాడు టీడీపీలోని. ఆయన టీడీపీ సీట్ అయిపోతే 80,000 మెజార్టీలో గెలిచాడు ఇండిపెండెంట్ వేసి. మేమే గెలిపించాం ఆయన్ని. ఎత్తున పెట్టి ఉంటుందండి ఏదన్నాను నమ్మకం. వంగ గీత గారు ఇప్పుడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? గీత గారు గెలుతారని నమ్మకం ఉంది నాకు. ఎందుకని బాబాయ్? ఎందుకనంటే ముందోసారి నెగ్గిరు అడుగు కోపే ఇడి కోపే, ఈడు ఎక్కడ ఉంటాడో తెలుదాం. ఆవిడైతే లోకల్లో అదనమాట. ఓకే, సమస్య ఉందని చేస్తారా? గీత గారు వస్తే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చేసి పెట్టారు. ఎప్పుడైనా అవసరం అయితే వస్తుంటారు. మరి ఈయన ఎవడో కొత్తగా క్యాండిడేట్ మరి అవి చూసుకోవాలి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు వంగ గీత గారు ఉన్నప్పుడు 2009లో? మాకైతే సబ్జెక్టులు బాగానే అయ్యారు. ఎవరికైనా నీకు సాయంకాలం చేసి పెడతానమ్మా అంటారు అంతే. ఏ పని చేసినాను. సీఎం అయితే జగనే. ఇప్పుడు మరి జనసేన టీడీపీ బీజేపీ కలుస్తున్నారు కదా, జగన్ గారు పని అవ్వదు. వీడి వల్ల పని అవ్వదు. మన పావలగూడ వల్ల. పావలగూడ అంటే తెలుసా? పవన్ కళ్యాణ్ అని పావలగూడ అంటాం. ఆయన దించేస్తాను అంటున్నాడుగా. ఆయన దించేస్తాను ఈయన అంటాడా, నేను చూసుకుంటాను నేను ఆయన అంటాడు. అవన్నీ మామూలే. ఒకరినొకరు పోరాటం, ఒకరి మాటలు వాళ్ళ రాజకీయం కోసం నేను ఎక్కేస్తాను, నేను గద్దెరెక్కేస్తాను, నేను గద్దెరెక్కేస్తాను అన్న మాటలు వేరు అంతే. జగన్ గారిని పవన్ కళ్యాణ్ అన్నారు మరి. జగన్ గారి ముందు ఈయన సిమ్మేటర్ నిన్ను మడతపెట్టి కూడా ఎత్తా అంటున్నాడు. గ్లాసు పొదిన ఎంత అంటున్నాడు. పొదును నిన్ను అంటున్నారు మరి. ఆ మాటలన్నీ ఇందులో మనం చెప్పుకుంటే అది బాగుంటాయా అదనమాట. 1,00,000 మెజార్టీతో గెలుస్తాను పిఠాపురంలో అంటున్నాడు. ముందోసారి ఆయన ఎలక్షన్లో వచ్చారు. ముందులోసారి ఆయన ఏరియాలో నిలబడ్డారు. ఎన్ని ఓట్లతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు? భీమవరంలో ఎన్ని ఓట్లతో గెలిచారా? మరి అక్కడ వదిలేసి ఇక్కడికి ఎందుకు పోటీ చేశారు? మొత్తం మండలం అంతా తిరిగారు, జిల్లా అంతా తిరిగారు. నిన్నటి దాకా ఎక్కడ నిలబడతానన్నది కూడా క్యాంట్ చెప్పారా? పోనీ ముక్క చెప్పండి మీరు. ఎక్కడ పలానా దిక్కినని ఎప్పుడైనా తానని చెప్పారా? ఇవాళ రేపు అంటూ చెప్పుకొచ్చారు. అలా మార్చుకుంటూ వచ్చి లాస్ట్కి పిఠాపురం టెండర్ వేసారు. టెండర్ అయితే టెండర్ అది అయినా ఆయన ఇష్టం. ఎలా ఒప్పుకోలితే వాళ్ళు చూసుకుంటారు. మాకు చెప్పాలంటే అన్ని విధాలుగా అందుబాటులో ఉండే క్యాండిడేట్ వంగ గీత గారు. రెండోది ఏంటంటే ఎవరిల్లా ఆమె ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతుంది. నేను ఎమ్మెల్యే, నేను ఎంపీ అని ఆ హోదా ఫీల్ అవ్వదు. రెండోది ఏంటంటే పైన ఎక్కువగా మేము ఆలోచించేది పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంటు, అమ్మఒడి, అలాగే పిల్లలకి సురక్ష, విద్యా దీవెన, వసతి దీవెన. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే అందులోకి వస్తాయి అనుకో. సురక్ష అంటే ఏంటి? పిల్లలకి బుక్స్ ఆఫ్ రికార్డు, నాట్ నేటిని బట్టి స్కూల్ డెవలప్మెంట్ చేశారు. ఒక ఎలిమెంటరీ స్కూల్లో బయట చదవాలంటే ఇంగ్లీష్ మీడియంలో ఒక కార్పొరేటివ్ ఎల్కేజీకే 50,000 అవుతుంది. ఎల్కేజీకి 50,000 అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ అబ్బోడికి 1,50,000. ఆడు 10th క్లాస్ వరకు చదివాడనుకో 10 లక్షలు అవుతుంది. ఆ 10 లక్షలు ఉంటే ఒక పిల్లకి పెళ్లి చేయొచ్చు ఆ తండ్రి. ఆ కార్పొరేటివ్ స్కూల్నే డెవలప్ చేశారు అప్పుడు. ఇప్పుడు అలా కాదు. జగన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని ఫ్యూచర్ డెవలప్ చేశాడు. మధ్యతరగతి మాలాంటి పిల్లలు ఈ రోజుల్లో చదివించాలంటే చాలా కష్టం. అదే పిల్లకి అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చి, అలా బుక్స్ ఆఫ్ రికార్డ్, బ్యాగ్స్, షూ, యూనిఫామ్స్ ఇన్ని రకాలుగా ఇస్తున్నా ఉంటే జగన్ కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? మరి 1,00,000 మెజార్టీ గెలుస్తాను పిఠాపురం. ఇప్పుడు నేనేమంటాను గెలుస్తానంటాను కానీ ఓడిపోతాను అంటానే ఇటు. ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంది, మా ఫీలింగ్ అయితే మాకుంటుంది. ఇప్పుడు మారుతీరు కానీ పంతానం కానీ ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు వంగ గీత గారు? ఎక్సలెంట్ క్యాండిడేట్ అని చెప్పక్కర్లేదు. మా ఏరియాలో అయితే ఎవడు ఈయన వెళ్ళినా కానీ పిల్లడు వెళ్ళినా కానీ సక్రమంగా పలకరించి ఎందుకు వచ్చారు. మొన్నే నేను కలిసాను, మేడం గారు ఇక్కడికి వచ్చారు. మా అమ్మాయి డిగ్రీ చదివింది. మేడం గారు ఎలాగంటే నువ్వు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రా బాబు, నిన్ను ఏదో
జాబ్ ఇప్పిస్తాను అన్నది. ఆ మాట అనాలి. నేను 1,00,000 మెజారిటీ గెలిచేస్తానంటే అది నీ ఒపీనియన్. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు. అప్పుడు జగన్ గారిని దించడే మా ప్రధాన ఎజెండా అంటున్నారుగా. అవును, ఎంతమంది కలిసి వచ్చినా జనాల్లో ఒక అభిప్రాయాన్ని ఆయన క్రియేట్ చేశారు జగన్ గారు. మీరు 10 మంది వచ్చి చెప్పినా నాకు మంచి జరిగింది. ఆయన కూడా ఒక మాట అంటున్నాడు, మీరు మేలు చేస్తే నాకు ఓటేయండి, అడిగే దమ్ము వాళ్ళకు ఉందా? అలాగా మేలు చేస్తే నాకు ఓటేయండి అడిగే దమ్ము ఉత్తరాలకు ఉందా? ఆయన చేసాడు కాబట్టి ఆయనకు ఉంది కాబట్టి ఆయన గెలుస్తాడు. ఎంతమంది వచ్చినా జరిగే పని కాదు ఇక్కడ. జగన్ గారు మరి నువ్వెంత బ్రతికంతా నేను దించేస్తా అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారా. ఇప్పుడు నువ్వేమంటావు? నాకు అపోజిషన్గా ఇప్పుడు 10 మంది వచ్చి నుంచున్నారు ఇక్కడ. నన్ను చూసి నువ్వు భయపడిపోతే జనాలు నీకు ఓటేస్తారా? ఆ సానుభూతి కోసం ఇంకా నేను ఏంటంటే నేను పెద్ద హీరోను. హీరో పరంగా సినిమా హీరోలో మా అందరికీ ఇష్టం నెంబర్ 1 హీరో. రాజకీయ పరంగా 0. పిఠాపురంలో వైసీపీ తరపున వంగ గీత గారు జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? గీత గారు వస్తుంది. గీత గారు ఎందుకని అంటారు? ఎందుకంటే సీఎం గారు చేసి మంచి పనులు పెట్టి గీత గారు వస్తారు. ఓకే, మీకు ఎలాంటి లబ్ధి పొందారు ఈ గవర్నమెంట్? మేమన్నీ మాకు ఇల్లు స్థలాలు వచ్చాయి, మాకు పింఛని, తర్వాత ఈ అమ్మఒడి పుస్తకాలన్నీ మా ఏ పథకం కూడా మీ సేవకుండా అన్నీ వచ్చాయండి. సార్, వ్యక్తిగతంగా వంగ గీత గారు ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు ఇక్కడ పనులు కానీ అన్నారు? గీత గారు చాలా చక్కగా మాట్లాడతారండి. చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. ప్రతి ఒక ముసలిదానితో కానీ ఒక ఎవరితోన్నా ఒక ఆకర్షించుకొని మంచి చక్కగా మాట్లాడుతుంది. ప్రతిరోజు కూడా ఏ చిన్న ఎమర్జెంట్ అవసరమైనా స్పీడ్గా వస్తుంది, అన్నీ అనుకూలంగా ఉంటుందండి. సమస్యలు ఉందని వెళ్తే ఎలా చేస్తారా? సమస్య ఏ సమస్య అయినా మనకి అందుబాటులో ఉంటుందండి. ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటుందండి. సార్, మరి పవన్ కళ్యాణ్ గారు నేను 1,00,000 మెజార్టీతో పిఠాపురంలో గెలుస్తానని చెప్తున్నారు సార్, ఎలా ఉంటుంది? ఆయన ఒక అండి అది, ఆయన ఒక అంతేగాని అది ఆయన చేసి మంచి పనులు, ఆయన చేసి పథకాలు, ఆయన చేసి దాని మించి ఇంకా ఏమైనా సైగాలను అనుకుంటే ఎవరైనా రావచ్చు. ఎందుకంటే మిమ్మల్ని తొక్కేస్తాను, మిమ్మల్ని ఏదో చేసేస్తాను, వయసు పనులని అలా చేస్తాను ఇలా చేస్తాను అంటాం తప్ప మేము మంచి పనులు చేసి ఇదేం కాపాడలేదు. ఎందుకంటే ఒక మంచిగా అడిగితే మంచి పని అని చెప్తానంటే ఎవరన్నా ఏదో సానుభూతిగా వేస్తారు. నేను తొక్కేస్తాను, ఆ వైసీపీని తొక్కేస్తాను, ఆ జగన్ ఇలా చేసేస్తాను, కాకపోతే ఒకళ్ళు వైసీపీ నా కొడుకుని ఇలా చేస్తాను అన్న మంచి మాటలు కాదు. మంచిగా వచ్చి ఓటు అడిగితే చక్కగా వేయాలన్న ఒక సానుభూతి కలుగుతుంది. అంతేగాని ఎప్పుడు ఆ వైసీపీ వాళ్ళ మీద తొక్కేస్తాను, వైసీపీని అలా చేస్తాను ఇలా చేస్తాను అంటే తప్పు. జగన్ గారు 4వ భార్య కూడా అది మరీ తప్పు కదా. జగన్ 4వ భార్య ఏంటండి? ఒక రాష్ట్ర సీఎం నట్టుకుని ఆ మాట అంటే తప్పు కదా. అది మరీ తప్పు అండి. ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం నట్టుకుని 4వ భార్య లేదా ఇది అది అంటే తప్పు అండి. అది కరెక్ట్ కాదు. అలాగే ఆయన సింహం జగన్మోహన్ రెడ్డి అంటే సింహం. ఆయన ఇలా అనడం తప్పు కదా. అలా వాడకూడదు కదా అన్నమాట. ఆ వాడడం కూడా తప్పే. నా లెక్క ప్రకారం అయితే వాడడం కూడా తప్పే. ఆయన ఇంకా మంచి పనులు చేస్తాను, ఆ సీఎం గారు ఇంకా మంచిగా ఉంటాను, ఇంకా మీకు ఏదైనా అందుబాటులో ఉంటాను, మీ దగ్గరకు వచ్చి ఇంకేం చేయగలను అంటే సానుభూతి కలిగి మనం అందరూ చేయగలం. అంతేగాని ఎందుకు ఎప్పుడు అదే మాట ఏంటి, ఎవరే వైసీపీ నా కొడుకు అలా కాదు, వైసీపీ తొక్కేస్తాను, ఎవరే జగన్మోహన్ రెడ్డి ఇలా తప్పు అది. అందుకని సీఎం చేసి అన్ని మంచి పనులు కాబట్టి చక్కగా అందరూ ప్రజలు ఒకవేళ ఆటోమేటిక్గా నాయకులు అటువంటి తేడా అయినా సీఎంని బట్టి ప్రతి ఒక్కరు ఓటేద్దామని అనిపిస్తుందండి. ఆ విధంగా మా జగన్మోహన్ రెడ్డికి వేయాలని ఒక తాపత్రయంతో ఉన్నారండి జనం. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ. వంగ గీత గీత గారు ఎమ్మెల్యే అండి అని మా లెక్క.